శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాడు ఎవరిని అడిగినా సంతోషంగా ఉన్నావంటే "ఆ, ఏం సంతోషంగా ఉన్నాంలేండి" అని ఏదో ఒక కారణాన్ని చూపుతారు. మరి మనిషి సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి? అత్యాశ పడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు చాలామంది. ఒక అడవిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో రకరకాల జలచరాలున్నాయి. స్నేహభావం కలిగిన ఒక చేప ఉంది. చెరువు గట్టున పొదలో ఒక కుందేలు నివసిస్తుంది. దానికి దీనికి స్నేహం ఏర్పడింది. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకనాడు మేతకై వెళ్ళినటువంటి కుందేలు ఒక వేటగాడికి చిక్కింది. మహా సంతోషంతో ఉన్న వేటగాడితో కుందేలందట, చివరిసారిగా నా స్నేహితుని దగ్గరికి తీసుకెళ్ళు, ఒక్కసారి మాట్లాడతాను, తర్వాత నువ్వు తీసుకెళ్ళు, ఆ పక్కకున్న చెరువులోనే నా స్నేహితుడైన చేప నివసిస్తుందని చెప్పిందట. వేటగాడు ఎవరికైనా చివరి కోరిక తీర్చడం సబబు కాబట్టి ఆ వేటగాడు ఆ కుందేలును పట్టుకొని చెరువు ఒడ్డుకెళ్ళాడు. తన స్నేహితుడు సమయానికి రాలేదని చేప ఎదురు చూస్తూ ఉంది. వేటగాడి చేతిలో కనిపించగానే విషయం తెలుసుకున్నటువంటి చేప, నా స్నేహితుడిని వదిలేసినట్టయితే విలువైనటువంటి వజ్రాన్ని తెచ్చిస్తానందట. వేటగాడు మహాసంతోషంతో సరే అన్నాడు. ఒక వజ్రాన్ని నోటగరుచుకొని ఒడ్డుకొచ్చింది. అది తీసుకున్న వేటగాడు కుందేలును వదిలేశాడు. మహా సంతోషంతో చేప నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇంటి ముఖం పట్టాడు వేటగాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ఆలోచన చేశాడు, అయ్యో ఎంత పని చేశాను, ఒక్క వజ్రానికే దాన్ని వదిలేశాను, ఇంకా కొన్ని కావాలంటే తెచ్చిచ్చేదేమో, అయినా అడుగుదామని చెప్పేసి తిరిగి చెరువు దగ్గరికి వెళ్ళాడు. చేపను పిలిచాడు. చేప పైకి వచ్చింది. రాగానే అన్నాడు, నాకు ఒక్క వజ్రం కాదు, నాకు 2 వజ్రాలు తెచ్చియ్యు, లేకపోతే మళ్ళీ కుందేలును వేటాడి తీసుకెళ్తాను అన్నాడట. అనగానే సరే లోపటికెళ్ళి 2 వజ్రాలను తీసుకొస్తానన్నదట. మనిషి అత్యాశకు వివేకాన్ని కోల్పోతాడు. అది తిరిగి వస్తుందా రాదా అని ఆలోచించకుండా ఆ వజ్రం ఇచ్చాడు. ఆ చేప నోట గరుచుకొని లోపలికి వెళ్ళిపోయింది, తిరిగి రాలేదు. ఎంతోసేపు ఎదురు చూశాడు, నిరాశతో బాధపడుతూ, ఎంత పొరపాటు చేశాను కదా, దొరికిన దానితో తృప్తి పడకుండా అత్యాశకు పోయి చేజార్చుకున్నానని చెప్పేసి బాధతో ఇల్లు చేరాడట. ఇది వినడానికి కథనే కావచ్చు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మానవ జీవితంలో రోజు యాంత్రికమైన జీవితాన్ని గడుపుతూ సంపాదించిన దానితో తృప్తి పడకుండా అత్యాశ పడుతూ మానసిక శాంతి లేకుండా జీవనం సాగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దొరికిన దానితో తృప్తి పడదాం, అత్యాశకు పోయి అనర్థాలను తెచ్చుకోకూడదు. సర్వే జనా సుఖినో భవంతు.